ఫైబర్ ఉంటుంది. ఆ ఫైబర్ వల్ల మనకు పిల్లాడు టాయిలెట్ చేసినా, నెక్స్ట్ ఏం చేసినా కూడా ఇది వార్మ్ అవుతది. అంటే బిగ్గర్ సైజ్‌లో అయితది. అది ఎలా అవుతదంటే దీంట్లో పోలీప్రొపైలిన్ ఉండడం వల్ల. దాన్ని మనం ఇప్పుడు తీసి చూద్దాం. నెక్స్ట్ దీంతోని ఐస్‌ని కూడా తయారు చేసి చూద్దాం. ఫ్రెండ్స్ దీన్ని సింపుల్‌గా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు క్లియర్‌గా చూపిస్తా అది ఎలా ఉంటదో. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఇది క్రిస్టల్ లాగా ఉంది కదా! క్రిస్టల్. సో, దీన్నే పోలీప్రొపైలిన్ అంటారు. ఇది చాలా వాటర్‌ని లాక్కుంటది. వాటర్‌ని లాక్కొని అది ఆర్టిఫిషియల్ ఐస్ లాగా మారతదన్నట్టు. దాన్ని చాలా వరకు ఐస్ ఆర్టిఫిషియల్ ఐస్‌లో యూజ్ చేస్తారు. మనం ఇలా ఒక్కొక్క డైపర్‌ని తీసి మనం కొంచెం మెటల్‌నయితే తీసి పెట్టుకున్నాం. సో, దీన్ని మనం వాటర్‌లో కలిపి చూద్దాం. స్నో ఎలా తయారైతది, ఆర్టిఫిషియల్ ఐస్ ఎలా తయారైతదో మీకు చూపిస్తాను.